వాళ్ళ చెల్లెల్ని కొట్టేటప్పుడు ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా పోయి కాపాడుకోడా, మరి అలాగే పోయి కాపాడండి అంటున్నా నేను. కాదు, వాడికి కూడా వాళ్ళ పెళ్ళాల ముందు వాళ్ళ పిల్లల ముందు వీళ్ళు అలానే నరికి అలానే చంపి వాళ్ళకి వాట్సాప్ చేయాలి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీల్ ఇక్కడ నేను ఎంజాయ్ చేయాలని. దివ్య గారు మన బంగ్లాదేశ్లో అయిన ఇన్సిడెంట్ మీకు తెలిసి ఉంటుంది కదా? అవునండి, చాలా వరస్ట్ సినారీ అది. చూస్తుంటే మాత్రం నాకైతే సీరియస్ చెప్తున్నాను, ఒళ్ళు మండిపోయింది. నేను చెప్తాను, అసలు మానవత్వం ఎట్టిపోయింది నాకు అర్థం కావట్లేదు. వారికైనా పిచ్చర్ వేసిందా మెంటల్ వేసింది నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషిని చంపడమే వరస్ట్ థింగ్. దట్టు అక్కడ చెట్టుకేసి అలా కూర్చోబెట్టి తనని ఒక పొజిషన్ కూర్చోబెట్టి తగలబెడుతుంటే మీరందరూ అదేదో ఒక గేమ్ చూస్తున్నట్టు లేకపోతే సినిమా చూస్తున్నట్టు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు చూసారా. ముందు వాళ్ళందరూ తగలబెట్టాలి. ఫస్ట్ ఇవి ఫ్రాంక్గా మాట్లాడుతున్నా, వాళ్ళందరూ తగలబెట్టాలి. ఇంత వరస్ట్ పీపుల్ తయారయ్యారంటే అసలు మీరు మనుషుల్లా లేకపోతే మృగాల నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటి హిందూయిజం లేకపోతే ముస్లింయిజం లేకపోతే క్రిస్టియనిజం ఇదేనా మీ ప్రాబ్లం? ఇదేనా చెప్పండి. ఇక్కడ రండి, ఎంత బాగున్నా తెలుసా. మేము అందరం నేను స్కూటీలో వెళ్తుంటే ఒక ముస్లిం వ్యక్తి ఏమంటారు అమ్మ అని చెప్పి పిలిచి చున్ని జాగ్రత్తగా చేసుకోమనంటే థ్యాంక్స్ అట్లా అయితే తెలంగాణ ముస్లిం అన్న థ్యాంక్స్ భయ్యా అన్న అంటే పర్లేదమ్మా మీరు బెహన సమ్మెద అన్నారు అనమాట. అరే ఎంత మంచిగున్నామబ్బా మేము ఇక్కడ. మేము మనుషుల్లాగా ట్రీట్ చేసుకుని ఇక్కడ ఉంటున్నాం. మీకేమన్నా పిచ్చలేసిందా మెంటలా? మీకేమన్నా సిగ్గుందా కొంచెం అన్నా? మీకు ఎలా చేస్తారు మీరు అలాగ నాకు అర్థం కావట్లేదు. దాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ చుట్టుపక్కల చూస్తున్నారు. అసలు ఏందబ్బా ఏం చేస్తున్నారు? పోనీ ఇది ఇంత జరుగుతుంది కదా, ఈ ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుంది? అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? పోనీ బ్రో మీరు మనుషులు కాదా? అక్కడ ఉన్న ప్రభుత్వం మీరు మనుషులు కాదా? మీకు ఏమి అంటి పట్టినట్టు ఉండదా? అక్కడ అలా జరుగుతున్నప్పుడు పోలీసులకి ఎవరు ఫోన్ చేయాలని సెన్స్ లేదా మీకు? చెప్పండి. రేపటి రోజున మీకు కూడా అక్కడ ఏ గతి లేకుండా ఇక్కడికి వస్తారు, మా దగ్గర బతుకుతారు కదా. మేము అలా చేయం తెలుసా మీకు? ఆశ అది తినేటప్పుడు తిండైనా మీకు ఎలా ఎక్కిద్ది? మీకు ఎలా ఎక్కిద్ది? అన్యం పుణ్యం తెలియని ఒక ప్రాణాన్ని తీసి పాపిష్ట మొహాలరా మీరు. పాపిష్టులు కాకపోతేను కొంచెమన్నా సిగ్గుందా? చీ. అలా కాల్సినప్పుడు చాలా మంది చూసి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఆబ్వియస్లీ. సో వాళ్ళకి హ్యూమానిటీ అనేది లేకుండా పోయింది. సో గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయట్లేదు అనమాట. నేను అదే బ్రదర్ చెప్తున్నా. మన ఇండియాలో అయ్యి ఉంటే అట్లీస్ట్ మన కామన్ మ్యాన్ ఎవరైనా కానీ వెళ్ళి ఆపేవాళ్ళం. అక్కడ అసలు ఎవరు లేరు అట్లా ఆపని. అసలు మన ఇండియాలో మన దగ్గర ఇప్పుడు ఒకవేళ బై మిస్టేక్ నా ముందు ఒకటి జరుగుతుండే సరే ముందు అగ్గి పెట్టి తీసుకుని కలుస్తాను. నేనైతే సీరియస్ గా చెప్తున్నా. అర్థమవుతుందా? మనం చెయ్యరు బ్రదర్, అసలు మనం చెయ్యరు. ఎందుకంటే మనం తెలుసు ప్రాణం విలువ తెలుసు. అర్థమవుతుందా? కుల మతాలు కానీ రిలీజియన్స్ కానీ ఎక్కడ భేదాలు లేవు మాకు. ఇక్కడ మేమందరం మంచిగా బతుకుతున్నాం తెలుసా. స్టిల్ ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ రాబోతుంది. మేము ప్రతి ఒక్కరు కూడా ట్రీలకి డెకరేషన్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లో వచ్చి ఎక్కడే సరే ఎవరికి ఎవరి ప్రాబ్లం లేదు. ఒక వినాయక చవితి వస్తే వాళ్ళు కూడా వచ్చి కూర్చొని చూస్తున్నారు సెలబ్రేషన్స్ అక్కడ. లేదు ఇప్పుడు మనకి రంజాన్ వస్తే వాళ్ళు మనకి బిర్యానీలు పెడుతుంటే మన వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటే వెళ్తున్నాం. మాకెందుకని మేము పోకుండా లేం? అరే ఒక్కరొక్కరు ఎంత అన్యోన్యంగా మేము బతుకుతుంటే మీరేందబ్బా ఉచ్చులో బతుకుతున్నట్టున్నారు మీరు. మనుషులా లేకపోతే ఇంకేమన్నా? ఇంకెప్పుడు మేలుకుంటారు? నాకు అర్థం కావట్లేదు. మీరు తినేది అదే బియ్యం, అదే కూరగాయలు, అదే తిండి. మేము తినేది అదే. అది మీకు అర్థం అవుతుందా? పోనీ రక్తం ఏమైనా డిఫరెంట్ అనుకుంటున్నారా? మా అయితే ఒకటి ఎరుపు, ఇంకోటి మెరూను, మా ఇంత కలర్లు. ఏమ్మా మీకు అర్థమవుతుందా? మీకంటూ కలర్ ప్రత్యేకంగా ఏం లేదు మీకు అక్కడ. మాకు ఇక్కడ ప్రత్యేకంగా లేదు. ఇక్కడ మిమ్మల్ని చంపినా అదే రక్తం వచ్చింది, మమ్మల్ని చంపినా అదే రక్తం వస్తుంది. సెన్స్లెస్ ఫెలోస్ ఉంటారు కదా బ్రదర్, ఇలాంటి చేసే పని ఇది. దాన్ని సపోర్ట్ చేసి ఎదోలు ఉన్నారు చూస్తే వాళ్ళు ఇంకా పరమ దరిద్రులు. వాళ్ళు పరమ దరిద్రులు, పరమ నీచులు నికృష్టులు వాళ్ళు. సో మన ఇండియాలో కూడా వేరే రిలీజియన్స్ ఉన్నారు, అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ చాలా మంది ఉన్నారు. మనందరం ఐక్యమత్యంతో బాగానే కలిసి ఉంటున్నాం. మరి అది ఎందుకు బయట దేశాల్లో ఉండట్లేదు అక్క? అంటే లైక్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుందా, పొలిటికల్ లీడర్స్ ఫెయిల్ అవుతున్నారా? ఒక చిన్న మాట చెప్తాను బ్రదర్, ఎక్కడైనా సరే ఒక చిన్న పురుగు చాలు ఆ పొలం మొత్తం నాశనం చేయడానికి. అర్థమవుతుందా? అలానే అక్కడ కూడా ఒక పురుగుని ఉంటుంది. ఆ పురుగు ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సల్లగా చెప్తూ ఉంటుంది అనమాట. అరే మనం ఇదిరా అందరితో కలవద్దురా, అందరితో ఇది చేద్దురా అని చెప్పేసి. ఆ పురుగు మాటలు విని వీళ్ళు మారుతున్నారు చూడు, వీళ్ళకి బుద్ధి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు కొన్ని మాట్లాడుకుంటాను ఆగుతున్నాను. ఒకడు అంటే దాని మాట తింటావా నువ్వు? కాదు కదా. మరి అలా ఒక మనిషి చంపేసినప్పుడు ఆ ప్లేస్ లో నువ్వు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుంటారు అక్కడ చూసిన వాళ్ళు. ఆలోచించండి. ఏదో ఒక రోజు మీరు మన దగ్గర అడుగు పెట్టరా?
అడుగు పెట్టరా బ్రదర్, పెట్టరా? పెట్టాల్సిన టైం వస్తే పెడతారు, అర్థమవుతుందా? ఆ రోజు ఏంటి మరి సిగ్గు ఉంటుందా వాళ్ళకి పెట్టడానికి? లేదు మా ప్రాబ్లం లేదు, మా నీ లేకపోయి చచ్చిపోతాము, మా తిండి లేకపోయి చచ్చిపోతాం అని చెప్పి సాడే ఉంటారా మీరు? సీనే లేదు, ఛాన్సే లేదు, సిగ్గు లేకుండా వస్తారు మా దగ్గరికి. సెన్సర్ అస్సలు లేదు బ్రదర్. ఇక్కడ ఇంకోటి పక్కన పెడితే ఈ పొలిటీషియన్స్ కూడా ఎవరికి ఆడు మా స్వార్థాలు అని చెప్పేసి ఏమంటారు, మేమేంటి ఇంకెంతమంది జనంలోకి వెళ్ళాలి, ఇంకెన్ని ఓట్లు నెక్స్ట్ టైంకి ఇచ్చేసుకొని చూస్తున్నారు తప్ప ఇలాంటి వాటి మీద పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? దీని గురించి పట్టించుకోండి. సనాతన ధర్మం అని చెప్పేసి మనకు సినిమా వచ్చింది, సనాతన ధర్మం ఎక్కడ చచ్చింది? అది ఎక్కడ చచ్చింది? సినిమాలు తీసేది ఊరికే కాదు బ్రదర్. ఇక్కడ కొంతమంది నేను అడిగితే కొంతమంది మేము ఆ సినిమా చూడమన్నారు. చూస్తే కదా మీకు బుద్ధి జ్ఞానాలు వస్తాయి. కొన్న మీకు తెలియని చాలా ఉన్నాయి, అర్థమవుతుంది. మీకు తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇలాంటి తెలుసుకోండి, ఇలాంటి పనులు ఆపుతారు, అర్థమవుతుందా? ఒక పొలిటీషియన్ వచ్చి దీన్ని ఆపలేరు బ్రదర్. నేను టు బి ఫ్రాంక్ గా మాట్లాడుతున్నా. లేకపోతే ఒక పొలిటీషియన్, ఒక హీరోను, ఒక హీరోయిన్లు ఇలా ఎవరు వచ్చినా ఆపలేరు బ్రదర్. మనకంటూ మనకి రావాలి మార్పు, అక్కడ ఉండే వాళ్ళకి రావాలి మార్పు. అక్కడ ఉండే వాళ్ళకి మార్పు రావాలంటే భగవద్గీత చదవండి, అర్థమవుతుందా? లేకపోతే సనాతన ధర్మం గురించి తెలుసుకోండి. దేవుడు అంటే ఏంటి? మీకు ఒక దేవుడు, మాకు ఒక దేవుడు ఉన్నారా? మీకు ఒక దేవుడు, మాకు ఒక దేవుడా? అంతెందుకబ్బా, మీకు ఒక విషయం చెప్తా టు బి ఫ్రాంక్. నేను వచ్చే దారిలో మనకి ఇది ఉంటుంది, మసీదు. నేను హిందూనే కదా, వస్తూ ఇప్పుడు ఎలా గుడి కనిపించినప్పుడు దండం పెట్టుకుంటానో, అది కనిపించినప్పుడు కూడా లైక్ నాకు ఎలా దండం పెట్టాలి తెలియక ఇలా అనుకుంటా, అర్థమవుతుందా? పోయేదేముంది, నాకు అది గుడి లెక్కన కలిసి నేను దండం పెట్టుకుంటున్నా, చర్చ కనిపిస్తుంది, ఆబ్వియస్లీ ఇలా వచ్చేస్తుంది నాకు వెంటనే, అర్థమవుతుందా? అందరికి దండం పెడుతున్నా నేను, దానివల్ల నాకే ప్లస్ కదా, మీకు అర్థమవుతుందా? అన్ని దేవుడు బ్లెస్సింగ్స్ నా మీద ఉంటాయి కదా, ఆ సెన్స్ మీకెందుకు లేదు? మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప నాకు అర్థం కాదు, మీ రిలీజన్ గొప్ప, మా రిలీజన్ గొప్ప నాకు అర్థం కాదు. వీటన్నిటికన్నా ముందర మనం మనుషులం, ఆ విషయం మీకు అర్థమవుతుందా? ముందు మనుషులం ఫస్ట్, అది తెచ్చుకోండి అబ్బా, జ్ఞానం తెచ్చుకోండి, మారండి అబ్బా. ఇంతగా మించి మీకు ఏం చెప్పలేము. క్రూరంగా మృగాల్లా తయారవుతున్నారు బ్రదర్ కొంతమంది ఈ మధ్య. ఒక చిన్న ఇష్యూ మేబీ అది గొడవ పడి లేకపోతే అరుచుకోనో డివోర్స్ తీసుకోనో విడిపోయేదానికి కూడా చంపేస్తున్నారు. అరే కత్తులు ఇచ్చింది మీకు కూరగాయలకి కట్ చేసుకోమని మీకు అర్థమవుతుంది అబ్బా, పీకాలు కోయడానికి కాదు. కత్తులు ఇచ్చింది మీకు కూరగాయలు కట్ చేసుకోవడానికి. దేని వాడుతున్నారు మీరు? దేని వాడుతున్నారు? తినేది అన్నదే కదా మీరు. సెన్స్లెస్ బ్రదర్. దీని గురించి చదువుకున్న వాళ్ళు చేసే అర్థం ఉంది, చదువుకున్న వాళ్ళు ఇట్లనే బిహేవ్ చేస్తున్నారు కదా. టు బి ఫ్రాంక్ గా మాట్లాడాలంటే ఇక్కడ చదువుతో సంబంధం లేదు బ్రదర్. ఇప్పుడు నేను చదివింది ఇంటర్వ్యూ బ్రదర్, అర్థమవుతుందా? నేను ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది? నేను జనాలు చదవాలి బ్రదర్. ఎవరైనా సరే చదువు నథింగ్ అని నేను చెప్పట్లేదు, చదువుకున్న వాళ్ళు చదువుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, జనాలు చదవాలి, మనుషులు చదవాలి, అప్పుడే ఇలాంటివి జరగవు, అర్థమవుతుందా? చదువులో ఒక మనిషిని ఇలా చేయకూడదని ఎక్కడ చూపిస్తారు బ్రదర్? చూపిస్తారా మనకి? చాలా వరస్ట్ సిచ్యువేషన్ అది. ఎవరికి కూడా అలాంటిది రావద్దు. ఏందండి, హిందూ ముస్లిం ఒకటే అన్న, ఒకటే కులం అంటే మనమంతా ఒకటే అన్నంలా తప్పేముంది? తప్పేం లేదు. మీకు అలా తప్పు ఉంటే మీ వరకు మీరు ఉంచుకొని ఆ అబ్బాయిని పంపించాల్సింది బయటికి, అక్కడ ఉండనివ్వకుండా. ఇప్పుడు ఆ అబ్బాయి కెరియర్ స్పాయిల్ చేసిరు, చంపేసిరు. ఇప్పుడు ఆయన లైఫ్ మీద ఎన్ని హోప్స్ ఉన్నాయో, ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో, ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి కష్టపడి అతన్ని అక్కడ పంపించి అంత చదువుపించి ఆయనకు పంపిస్తే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏంటి? అతని బాడీ, ఆ డెడ్ బాడీ. అది కంప్లీట్లీ రాంగ్ అండి. అది అలా కాదు. వాడికి కూడా వాళ్ళ పిల్లల ముందు, వాళ్ళ పిల్లల ముందు వీళ్ళు అలానే నరికి అలానే చంపి వాళ్ళకి వాట్సాప్ చేయాలి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీల్ ఇక్కడ నేను ఎంజాయ్ చేయాలని సైకోగా నేను ఆలోచిస్తున్నా. అంటే బ్యాక్ ఎండింగ్ చాలా గట్టిగా హర్ట్ అయినా అది వింటుంటే కూడా లిటరలీ అది ఏం చెప్పలేదు. ఫస్ట్ మాటలు రావట్లే. ఎందుకంటే మొన్న హనీమూన్కి వెళ్తే ఒక వైఫ్ ముందు, మ్యారేజ్ అయ్యి 10 days కాలేదు, వైఫ్ ముందు హస్బెండ్ని చంపితే అసలు ఆమె అది ఎట్లా ఫేస్ చేసింది? మనమే బేసిక్గా గొడవ అయితేనే దాని నుంచి మనం పక్కకు తీసుకొచ్చేస్తాం. అలాంటిది అమ్మాయి ఆపలేకపోయింది. ఆ పెయిన్ ఎంత ఉంటుంది? యాజ్ అ వైఫ్గా నాకు తెలుసు. మీరు ఇలాంటివి జరగవద్దు, ఇకపై ఆగాలి అంటే కంపల్సరీ మనకి ఇదే శిక్ష వేయాలి. ఎవడైతే చెట్టు ఒకటి కొట్టిరో
మన పెళ్ళాలకు కూడా ఇట్లనే చంపి పంపించాలని నాకు కాదండి, ఇప్పుడు లైక్ మనకి కర్ణాటక నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా మన తెలుగు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మనం చాలా సపోర్ట్ చేస్తున్నాం. బట్ ఎందుకు బయట వాళ్ళు ఇలా మనకు సపోర్ట్ చేయట్లేదు అంటారు? కారణాలు ఏంటి? అవునండి, ఇప్పుడు మనది ఏ రకంగా చూసుకున్నా మన తెలంగాణలో అలా అనుకుంటే మనం హిందూసే ఉండాలి, ముస్లిమ్స్ ఉండొద్దు, ఎవరు ఏ క్యాస్ట్ వాళ్ళు ఉండొద్దు. మరి మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాం? మనమంతా ఒకటి. రేపు ఒక ఊరు నుంచి ఫ్యామిలీని వదిలేసి ఇంకో ఊరికి వస్తున్నామంటే అక్కడ ఉన్న ఎవరైతే పబ్లిక్ ఉంటారో మనం ఓన్ లెక్క ఫీల్ అవ్వాలి. వాళ్ళని అవ్వకపోతే నడవదు. బయటికి వచ్చిన ఇప్పుడు నేను ఫ్యామిలీని వదిలేసి అన్న వదిలేసి నేను వచ్చిన ఈ కృష్ణాకాంత్ పార్క్ దేవన్ ఎవరు తెలియదు, డే 2 ఎవరు తెలియదు, డే 3 ఎవరు తెలియదు. ఇక్కడికి వచ్చాక డే బై డే అట్లా నేను అందరినీ పరిచయం చేసుకున్నా. వాళ్ళు ముస్లిమా, వాళ్ళు హిందువా, వాళ్ళు అదా నేనేం పట్టించుకోలే కదా. సో అక్క, ఇక్కడ మనము ఇప్పుడు ఇంత వైరల్ మూమెంట్ అయింది కదా, చాలా మంది అది మాట్లాడడం పక్కన పెట్టేసి మన చాలా యూత్ కానీ ఎవరైనా కానీ బిగ్ బాస్ అని చెప్పి మనం విన్నపడుతున్నాం కదా. సో మనం ఎక్కడ బ్యాక్వర్డ్ అయిపోతున్నాం. సో ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎవరేం చేయలేరు, ఎవరు మాట్లాడారు అని చెప్పి అలాంటివి చేస్తున్నారు. ఒకటి మనం ఆలోచిస్తే ఎంటర్టైన్మెంట్ లైఫ్ పెయిన్ దేని దానికి సర్టిఫికేట్ చేసి పెట్టాలి. అన్నిటిని ఒక దగ్గర పెట్టద్దు. లైఫ్ లో అన్ని కావాలి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. సో లైఫ్ లో అన్నీ ఉండాలి. సో అన్ని ఉండాలి. లైఫ్ బిగ్ బాస్ వచ్చిందనో ఏదో వచ్చిందనో మన కెరియర్ మీద ఫోకస్ చేయకుండా లేదే కెరియర్ లైఫ్ జాబ్ ఏదైనా సరే దేని దానికి ఒకటి ఉంటుంది. అది అనేది పెట్టుకోవాలి. అన్ని ఒక దగ్గర చేసి పెట్టుకున్నాం అనుకోని లైఫ్ కాదు. కానీ మేజర్ గా హీరోస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరు రెస్పాన్సిబుల్ టాపిక్ మీద లైక్ చాలా మందికి అనేవారు, అసలు ఎవరికి తెలియదు. ఎవరికైనా వెళ్ళి మనం ఇట్లా చెప్తే ఓకే, ఇప్పుడు పొలిటీషియన్స్ అన్నారు కదా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ 100% వాళ్ళకి అది ప్లస్ కాలేదు. 200% వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే ప్లస్ కావాలి. ఇప్పుడు మనం ఎలా అంటే వాళ్ళ దాకా వాళ్ళ నేమ్ రివీల్ చేసి ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి, కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని వైరల్ చేస్తే అప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు ఆ సీన్ కి. అదే వాళ్ళ ఇంట్లో పిల్లలకు జరిగితే మనం అందరం ఫ్యాన్స్ అందరం వెళ్తాం, మనం ఫైట్ చేస్తాం ఎవరో గురించి. అలాంటిది ఒక పర్సన్ తన కెరియర్ మీద లైఫ్ మీద ఎన్ని హోప్స్ ఉన్నాయి, ఆ పర్సన్ ని చంపి వాళ్ళ ఫ్యామిలీకి అది ఇస్తే అది ఎట్లా తీసుకోవాలి? అది కంపల్సరీ రియాక్ట్ అవ్వాలి. చనిపోయింది. మానవత్వం ఎక్కడ ఉందండి? మానవత్వం మనలో, మన హైదరాబాద్, మన తెలంగాణలో ఉంది, కానీ బయట పాకిస్తాన్ లో మానవత్వం లేదు. అదే కనుక ఉంటే అప్పుడు జరిగింది ఒక హస్బెండ్ కి అది జరగకపోయి వాళ్ళు ఇది జరగకపో మధ్యలో కూడా మిడిల్ ఏజ్ అయింది, అది జరగదు. సో మానవత్వం అనేది ఎక్కడ ఉండే చచ్చిపోయింది పాకిస్తాన్. సో షర్మిలక్క, మీరు చూస్తున్నారు కదా, మీరు ఒక పొలిటికల్ లీడర్, మీ చేతిలో కొంచెం పవర్, మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు? నేను నాకు కూడా మొన్ననే మాట్లాడాను దీని గురించి. కొంతమంది నా దగ్గరికి వచ్చి అక్క ఇలా జరిగింది, ఎంత బాధాకరం అంటే అసలు చూస్తేనే మాకు బాధేసింది, మీరు చూస్తే ఏడ్ చేస్తారు అని కూడా ఆ పిల్లలు నా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. నేను మాట్లాడాను 3 days బ్యాక్ నేను మాట్లాడాను, కానీ అదే మైండ్ లో పడిపోయింది నాకు. కానీ ఆ అబ్బాయి ఇక్కడ మన అబ్బాయి తెలుగు అబ్బాయి, దీపక్ ఏదో పేరు, అబ్బాయి పేరు, హిందూ ముస్లిం ఒక్కటే అన్నందు బాబానికి చెట్టు కట్టేసి అంత దారుణంగా కాల్చి చంపారు. చూసా? అది చూస్తే మాత్రము నేను నాకు కన్నీ బాగా వచ్చింది, కానీ చూస్తే మాత్రము నీకు కూడా వస్తాయి. ఎవరైనా సరే ఇవి జరిగేటివి మనము బయట చెప్పుకోవాలి, కానీ తెలియాలి, ప్రజలకు తెలియాలి. అదే మీరు పొలిటికల్ లో ఉంటే ఏం చేస్తారు, గవర్నమెంట్ మీకు ఒక పొలిటికల్ ఏం చేస్తారని నన్ను అడిగారు. నాకు బాగా నచ్చింది. అదే నేను ఒక సీఎం ఉంటే మాత్రం నిజంగా చూడండి, దానికి శిక్షలు ఎలా నేను అమలు చేస్తాను. ఇప్పుడున్న శిక్షల కంటే అతి కఠినమైన శిక్షలు నేను ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఆ అమ్మాయి ఖాళీ కూడిదైపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎంత ఏడుస్తారు. మరి చేయి కాలితేనే ఎన్నో రోజులు ఆ బాధ అనేది ఉంటది దివ్య. కానీ ఈ అబ్బాయికి చెట్టు కట్టేసి కాలిపోయిన అంత వరకు ఒక్క అబ్బాయిని చంపడానికి 500 మంది అవసరమా? ఈ 500 మందిని ఎంత ఆ ఒక్క పదానికి ఇంత దారుణంగా చంపారు కదా. మీరు అరెస్ట్ కాదు చేయాల్సింది, జైల్లో పెట్టి మేపాల్సింది కాదు. ఎట్లా అబ్బాయిని చంపారో ఇదే గవర్నమెంట్ లో నేను ఉండింటే అదే 500 మందిని అదే పెట్రోల్ బంక్ దగ్గర అందరినీ కట్టేసి అబ్బాయి ఎట్లా చంపారో అలాగే చంపే
ధైర్యం నాకు ఉండేది. అప్పుడు నేను అలాగే చెప్పేదాన్ని. వాళ్ళకి మనకి తేడా ఏంటబ్బా? చూడమ్మా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రం వజ్రంతో సరే ఇప్పుడు మీరు 5 మందిని చంపేస్తున్నారు, వాళ్ళు ఇంకొంతమంది బుద్ధి రావద్దా? బుద్ధి రావద్దా? రావాలి కదా. మొన్నటి వరకు ఒక ఇన్సిడెంట్ గురించి భార్య వరండాలో కొట్టి కొట్టి చంపుతుంటే ఇద్దరు చూస్తున్నారు సినిమా. అదే ప్లేస్ లో నేను ఉండింటే ఒక మహిళగా 100 ఏళ్ల జీవితాన్ని ఆ అమ్మాయికి నేను ఇచ్చేదాన్ని. మానవత్వం చచ్చిపోయింది. అసలు ఈ సమాజంలో ఎవ్వరు మానవత్వం చూపించట్లేదు దివ్య. దాని గురించి మాట్లాడుకోండి. అతను చేసిన తప్పే అనుకుంది, కానీ దానికి చాలా శిక్షలు ఉన్నాయి. కేసు ఫైల్ చేయడం కానీ. అసలు ఏం తప్పు చేశాడు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. మీరు అతను చేసింది తప్పు. ఏం తప్పు అన్నాడు? హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నాడు. నేను ఒక ముస్లిం అమ్మాయిని, మీకు తెలుసా? నేను ఒక ముస్లిం అమ్మాయిని, హిందూ అమ్మాయిని కాదు. నేను ఒక ముస్లిం అమ్మాయిని. బొట్టు పెట్టుకొని గుళ్ళకెళ్ళి తిరగని గుడి అంటూ ఉండదు, చేయని పూజ అంటూ ఉండదు. అలాంటి ఒక ముస్లిం అమ్మాయే నేను హిందూ ముస్లిం బాయ్ బాయ్ లాగా ఉండండి అని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. తప్పేంటి? ఇప్పుడు నేను మాట్లాడింది కూడా తప్పేనా? కాదు కదా. ఆ అబ్బాయి తప్పు చేయలేదు. అలాంటిది ఇంత మంచి పదానికి బాయ్ బాయ్ అంటే అన్నా తమ్ముళ్ళలాగా ఉండండి అని కూడా అనడం తప్పు అంటే మన సమాజంలో వేస్ట్. ఇంకా మన సమాజంలో ఎక్కడికో పోతుంది. మానవత్వము చూపించట్లేదు దివ్య. భర్త భార్యని కొడుతుంటే కాపాడలేకపోతున్నారు. ఒక అమ్మాయిని జీవితం నాశనం చేస్తుంటే అక్కడ తమాషా చూస్తున్నారు. కొంతమంది అమ్మాయిల్ని చెప్పాలో వద్దో తెలియదు, మగపిల్లలు తీసుకుని పోయి రూమ్లలో రేప్ చేసుకుంటూ అది వీడియోలు తీస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. చూడ అలాంటి నా కొడుకులు పడిపోతుందమ్మ సమాజంలో. ఏం కాపాడలేరా? అందరు మగవాళ్ళు ఇట్లనే ఉంటారా? 50% మంచి వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, 50% మాత్రము ఇలాంటి ఎదవలు ఉన్నారు. మనం చెప్పుకోవడానికి ఒక ఆడపిల్లగా నేను చెప్పుకోలేకపోతున్నాను. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రూమ్లలో తీసుకొని పోయి వీడియోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయి చావంచు దాకపోతున్నారంటే ఏం చెప్పుకోవాలమ్మా? సో మన భారతదేశంలో కూడా అక్క బయట దేశం నుంచి చాలా మంది ఇమిగ్రెంట్స్ ఉన్నారు, చాలా మంది వచ్చి బతుకుతున్నారు. మనం ఎప్పుడు ఎవరినట్లా ట్రీట్ చేయలేము మనం బేసికలీ. సో మన వాళ్ళని ఎందుకు అట్లా, మన హిందూ వాళ్ళని ఎందుకు అట్లా ట్రీట్ చేస్తున్నారు అంటారు? దానికి ఏ గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఇప్పటి వరకు? ఇప్పుడు మనం ఈ పార్క్ దగ్గరే అందరం కలిసి అక్కా చెల్లెళ్ళం లాగా, అన్నా తమ్ముళ్లాగా, ఇక్కడ ఏ కులం ఎవరితో తెలియదు మనకి. ఎంత హ్యాపీగా ఉంటున్నాము, మాట్లాడతాము, ఇంటికి పోతాము. అబ్బా దివ్య, ఈ రోజు మనం హ్యాపీగా మాట్లాడుకున్నాం. రాజేష్, ఈ రోజు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించింది. దేవుడు ఒక తమ్ముడిని ఇచ్చాడు నాకు అని ఎంత హ్యాపీగా చెప్పుకుంటున్నాము. ఇలాంటి హ్యాపీనెస్ ఉంటుంటే ఉగ్రవాదం అనేదే ఉండదు. ఒక హిందూ ముస్లిం ఈ 2 పదాలు ఇవి గాని అందరు కలిసి మనసి నిజంగా అన్నదమ్ముళ్ళ మెదిలికొని మనం అందరము పిడికిలు బిగించి మనం ఒక ముందడుగు వేసి దీన్ని ఆపగలే శక్తి మనకు ఉంటే మాత్రము ఏ ఉగ్రవాదులు మన జోలికి రారు, ఏ మన జోలికి తిరగబడాలి. మనము చూస్తూ ఉండకూడదు. రాజేష్, నిజంగా నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే అది చూస్తున్నంత సేపు అదేంటి ఏమంటారు, మనం దీపావళికి సామాగ్రి కాలుస్తాము, రాకెట్లు కాలుస్తాము. అలాగా అంత చెట్టు పైన అంత అబ్బాయి పట్టేసి ఇంత దారుణంగా పెట్రోల్ వేసి తగలబెట్టారంటే దానికి ఏం మాటలు మాట్లాడాలో ఇప్పుడు మ్యాక్స్ మన తెలుగు స్టేట్స్ అనే కాదు కానీ మన కొత్త మన భారతదేశంలో కూడా చాలా మంది యూత్ అసలు ఎవరు మాట్లాడట్లేదు, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. బిజీ ఉన్నారు. ఇలాంటిది ఒకటి మన లైఫ్ లో వస్తే కానీ మనకి పెయిన్ తెలియదు. సో వీళ్ళకి ఎట్లాంటి మీరు ఒక మాట చెప్పాలనుకుంటున్నారు, ఎవరైతే అసలు పట్టించుకోరు ఇట్లాంటివన్నీ, ఏమైనా మాకెందుకు అని అనుకుంటారు, మా దగ్గర వచ్చే వరకు మాకు అవసరం అనుకుంటుంది, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను కొన్ని వీడియోస్ లో ఏం చెప్పానండి, మొన్న ఇన్సిడెంట్ కి ఒక అమ్మాయిని కాపాడింటే ఒక అక్కనో చెల్లినో అనుకొని కాపాడండి. అవునా? ఒక అక్కనో చెల్లి అనో కాపాడండి. ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ కొట్లాడుకునేటప్పుడు మనం పోయి ఆపే శక్తి మనకు ఉంది. ఎందుకు కొట్లాడుకుంటున్నారు చూడండి, కొట్లాడుకోవద్దు. వాళ్ళ ఇద్దరి మధ్యలో స్నేహం పెంచాలి. కానీ పెట్రోల్ వేసి తగలబెట్టే రకాలు ఈ సమాజంలో ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, ఎవరే సరే ఎక్కడ ఎవరిని ఇప్పుడు నిన్న ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్
కానీ ఆపే శక్తి మనకి దేవుడు ఇచ్చినప్పుడు మీరెళ్ళి ఆపాలి. లేదు మనకు దెబ్బలు తగులుతాయి, మనం చచ్చిపోతామని మూర్ఖంగా ఆలోచించి తమాషా చూస్తున్నారు చూడండి. అలాంటి వాళ్ళని గాండించు ముఖం మీద ఉమ్ము వేయాలనిపిస్తుంది. నిజంగా వాళ్ళ చెల్లెల్ని కొట్టేటప్పుడు ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా పోయి కాపాడుకోడా, మరి అలాగే పోయి కాపాడండి అంటున్నా నేను. అలాగా కాదు, మన ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఆడపిల్ల అయినా మన అక్కనో చెల్లినో అనుకొని ఇలాంటి ఇన్సిడెంట్ బయట జరిగేటప్పుడు రోడ్డు మీద కూడా భార్యల్ని పొడిచి చంపిన రోజులు కూడా ఉన్నాయి. అలా పొడిచి చంపేటప్పుడు మీరు వెళ్ళండి. మీకు రాజేష్ నేను ఒక చెప్పాలి, నా మ్యారేజ్ కాకముందు నా చేసి నేను చెప్తాను. మ్యారేజ్ కాకముందు కడపలో ఉన్నప్పుడు అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు. అయితే గొడవలు జరిగేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు గొడ్డలు అక్కడ గొడ్డలే వాడతారు. అట్లా వాడేటప్పుడు కొట్లాడుతుంటే ఫ్యామిలీనే భార్య భర్తలే అంటే ఆ అంకుల్ అంటే నాకు చాలా ఇష్టం, నన్ను బాగా చూస్తున్నారు కాబట్టి నేను ఆపడానికి వెళ్ళేసి అది లాక్కుని ముందు పెట్టా. నా కాలు మీద కూడా మీకు దెబ్బ చూపిస్తాను. ఆ బొట్టెలు ఏటు నా కాలు మీద పడింది. మీకు చూపిస్తా, అబద్ధం అయితే నేను చూపిస్తాను. నేను షూ వేసుకున్నాను కాబట్టి చూపిస్తాను నేను. అయితే అక్కడ నేను వాళ్ళిద్దరిని తోసి నేను అందరిని పిలిచినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళని కాపాడి నచ్చజెప్పి కూర్చోబెట్టి ఈ రోజు వరకు ఆ ఫ్యామిలీ ఇంకా ఉన్నారు వాళ్ళు. అలాంటి దెబ్బలు తగిలించుకొనైనా ఏదో ఒకటి మనం కాపాడే బాధ్యత మన మీద ఉంది. 100 ఏళ్ల జీవితము దేవుడిచ్చినప్పుడు కాపాడినప్పుడు ఆ 100 ఏళ్ల జీవితం కూడా మనం దేవుడిలాగా కాపాడినట్ట కదా. ఇప్పుడు ఏమంటారు రాజేష్, ఇంకేంటంటే అక్క నువ్వు నిజంగా దేవత, ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే నీ వల్లే అనుకునేలా చేయండి అంటున్నా నేను. ఈ రోజు నేను నిజంగా బతుకున్నానంటే నిజంగా నేను కూడా ఒకప్పుడు నాకు ఇంటర్నేషనల్ వెళ్ళి చచ్చిపోదామని నేను శ్రీశైలంకి వెళ్ళినప్పుడు ఈ రోజు నేను ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటే ఎవరు తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని, ఆర్మీ వాళ్ళని నేను ఎందుకు ఇంత ప్రేమిస్తున్నానంటే నేను ఈ రోజు బతికున్నానంటే వాళ్లే కారణము. మీ వీడియో నేను మీకు చెప్తే అది మీకు చెప్పినట్టు, ఇది మీ వీడియోలో చూస్తే చాలా మంది చూస్తారు. అందుకే ఈ రోజు నా ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టారంటే నేను ఎందుకు చెప్పుకుంటున్నాను. అలాగే మానవత్వం చూపించండి. మా చెల్లి కాదు, మా అమ్మ కాదు, మా అక్క కాదు అని మాత్రం అనుకోవద్దు అని చెప్తున్నా నేను. కొంచెమన్నా మానవత్వం చూపిస్తే దేవుడు రేపు పొద్దున మీ అక్కకో మీ చెల్లికో ఇలాగే కాపాడాలని నేను చెప్తున్నా రాజేష్. చాలా బాగుంది.